అందరికీ నమస్కారం. స్థిర సుఖాసనంలో కూర్చుందాం. మనస్సుకు స్థిరత్వం, శరీరానికి సుఖం. క్రింద కూర్చోవాలి అనుకునే వాళ్ళు 2 కాళ్ళు మడుచుకొని క్రింద కూర్చోండి. కుర్చీపై కూర్చోవాలి అనుకునే వాళ్ళు 2 కాళ్ళు కూడా కిందకు నేలకు ఆనించి 2 చేతులు కూడా ఒళ్ళో పెట్టుకొని ఒక చేతి వేళ్ళతో ఇంకొక చేతి వేళ్ళను లాక్ చేసుకుందాం. శ్వాసను ముక్కు ద్వారా లోనికి పీల్చుకుని నోటి ద్వారా విడిచిపెడదాం. శ్వాసను ముక్కు ద్వారా లోనికి పీల్చుకొని నోటి ద్వారా బయటకు విడిచిపెడదాం. ఇలా 3 సార్లు చేద్దాం. ఇకపై శ్వాసను ముక్కు ద్వారా లోనికి తీసుకుంటూ ముక్కు ద్వారా మాత్రమే బయటకు విడిచిపెడదాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిద్దాం. దీన్నే శ్వాస మీద ధ్యాస అంటారు. శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస పెడదాం. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటిని విడిచిపెట్టి తిరిగి మన దృష్టిని శ్వాసపై పెడదాం. సహజమైన శ్వాసను తీసుకుందాం. శ్వాసను బలవంతంగా కాకుండా సహజమైన శ్వాసను తీసుకుందాం. అలాగే దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. శ్వాస మీద ధ్యాస పెడదాం. నేను చేయబోయే ఈ ధ్యానాన్ని పూర్తిగా విశ్వసించి నా శరీరంలోని కావలసినటువంటి మార్పులు ఈ ధ్యానం ద్వారా నేను పొందగలుగుతాను అనే నమ్మకంతో ఈ ధ్యానం చేద్దాం. మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నా వాటిని విడిచిపెట్టి తిరిగి మన ధ్యాసను శ్వాస మీద పెడదాం. మీ ఇష్టదైవాన్ని ఆహ్వానించుకొని మీ ఇష్టదైవం యొక్క అభయహస్తం నుండి గోల్డెన్ ఎనర్జీ ఒక దారలాగా మన శరీరం మీదకు ప్రవహిస్తున్నట్టు, మన సహస్రారం గుండా మన శరీరంలోనికి వెళ్తున్నట్టు ఊహించుకుందాం. ఆ అభయాంజనేయ స్వామి యొక్క అభయహస్తం నుండి, ఆ మహాదేవుని యొక్క అభయహస్తం నుండి వారి యొక్క ఆశీస్సులు గోల్డెన్ ఎనర్జీలో మన శరీరంలోనికి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకుందాం. అలాగే ఆ గోల్డెన్ ఎనర్జీ మన చుట్టూ తరంగాల రూపంలో ఏర్పడి మనకి రక్షణగా ఉంది అన్నట్టు భావిద్దాం. మనం ఆ గోల్డెన్ ఎనర్జీ యొక్క పంజరం లోపల ఉన్నట్టు భావిద్దాం. ఆ మహాదేవుని యొక్క ఆశీస్సులు మనపై ఎల్లవేళలా కురుస్తున్నట్టు ఊహించుకుంటూ వారి యొక్క రక్షణలో మనం ఇప్పుడు ఉన్నామని భావిద్దాం. దీర్ఘమైన శ్వాసను తీసుకుందాం. అలాగే మన ధ్యాసను శ్వాస మీద పెడదాం. ఉచ్ఛ్వాస నిశ్వాసలపై పెడదాం. ఇకపై నేను చెప్పబోయేదంతా కూడా శ్రద్ధగా వింటూ మీ మనసులో అనుకోండి. నేను శరీరాన్ని కాను,
మనస్సుని కాను, బుద్ధిని కాను, ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య ఆత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. నా మనసు ఎల్లవేళలా స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. నేను నా మనసు యొక్క యజమానిని. ఆత్మస్థితిలో ఉన్నటువంటి నేను నా మనసు యొక్క యజమానును. నా మనసు, నా శరీరము కేవలం నా ఆజ్ఞలపైనే నడుచుకుంటాయి. ఆత్మనైన నేను చాలా శక్తివంతురాలను. నన్నెవరూ మోసం చేయలేరు, నన్నెవరూ బాధ పెట్టలేరు, నాకెవరు కీడు తలపెట్టలేరు. ఎందుకంటే నేను ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి దివ్య ఆత్మను. నా మనసు ఎవ్వరికీ బానిస కాదు. నా లోపల ఈ అనంత విశ్వం నుంచి కురుస్తున్నటువంటి గోల్డెన్ ఎనర్జీ ధారాళంగా ప్రవహిస్తుంది. తద్వారా నా శరీరము ఆరోగ్యవంతంగా తయారవుతుంది. అలాగే నేను దివ్యత్వంతో నిండుగా ఉన్నాను. ఆత్మ చైతన్యాన్ని కలిగి, ఆత్మ జ్ఞానాన్ని కలిగి, సత్ప్రవర్తనతో అద్భుతమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాను. నా జీవితంలో అన్ని వైపుల నుండి సంతోషాలు వస్తున్నాయి. భగవంతుడు ప్రతి క్షణం నాకు తోడుగా ఉన్నారు. అందువల్ల నేను పూర్తిగా నిశ్చింతగా ఉన్నాను. నేను పట్టిందల్లా బంగారం అవుతుంది. నేను సకల సిరి సంపదలకు కూడా కేంద్ర బిందువుని. నా జీవితంలోనికి ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము, సౌభాగ్యము, ప్రేమ, ప్రశాంతత, మనశ్శాంతి, జ్ఞానము, సిరి సంపదలు, సమృద్ధి అన్నీ కూడా ప్రవాహంలా వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా నేను నిరంతరం నా జీవితంలోనికి ఆకర్షిస్తూనే ఉంటాను. నా వద్దకు వచ్చినటువంటి ఈ సిరి సంపదలను సద్వినియోగం చేసుకొని ఆత్మ జ్ఞానాన్ని, నా ఎన్నో జన్మల జ్ఞానాన్ని నా శరీరంలోనికి డౌన్లోడ్ చేసుకుంటూ, ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, నా దగ్గర ఉన్న డబ్బును, జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ ఈ విశ్వానికి సహాయకారునిగా పనిచేస్తాను. ఇంతటి అద్భుతమైన ధ్యేయంతో వచ్చినటువంటి దివ్యాత్మనైనటువంటి నాకు చోటిచ్చినటువంటి నా ఈ శరీరానికి నేను ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ఈ శరీరాన్ని నిత్యము కూడా ధ్యానం చేస్తూ ఆ అనంత విశ్వశక్తితో ఈ శరీరాన్ని నింపుకుంటూ ఆరోగ్యవంతమైన శరీరంగా తయారు చేసుకుంటాను. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సౌభాగ్యవతిగా, సిరి సంపదలతో, సమృద్ధితో బ్రతకడానికి కావలసినటువంటి బలాన్ని, ఆత్మ చైతన్యాన్ని నా శరీరంలో నింపుకుంటాను. ధ్యానము చేస్తూ నా శరీరాన్ని ఆరోగ్యపు రిజర్వాయర్గా తయారు చేసుకుంటాను.
నా శరీరంలో ఉన్న అణువణువుని కూడా ఉత్తేజపరుస్తూ కాంతి లేనే విధంగా చేస్తున్నటువంటి ధ్యాన ప్రక్రియను ప్రతిరోజు చేస్తూ నన్ను నేను శుద్ధి చేసుకుంటూ, నా శరీరాన్ని శుద్ధి చేస్తూ అద్భుతమైన ఆరోగ్యపు కేంద్రంగా నా శరీరాన్ని తయారు చేసుకుంటాను. నా ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పూర్వీకుల వృక్షానికి, నా కుటుంబ వృక్షానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అనంత విశ్వంలో నన్ను హక్కును చేర్చుకొని ధ్యాన మార్గంలో నడిపిస్తున్నటువంటి విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య ఆత్మను. నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను. ఆత్మ చైతన్యంతో, ఆత్మ జ్ఞానంతో నా కుటుంబాన్ని బాగు చేసుకుని ప్రతి ఒక్కరితో సత్ప్రవర్తన కలిగి నేను అడుగుపెట్టిన ప్రతి చోటను సంతోషమయంగా మార్చుకునేంత శక్తివంతురాలను. ఎదుటివారి కోపతాపాలకు ప్రలోభపడకుండా నా యొక్క ఆత్మ చైతన్యాన్ని ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ ఎల్లవేళలా స్థిరంగా ఉంటాను. నేను అద్భుతమైన దివ్య శక్తిని. నేను అద్భుతమైన ఆత్మ చైతన్యం కలిగినటువంటి దివ్య శక్తిని. నేను శరీరాన్ని కాను, మనస్సుని కాను, బుద్ధిని కాను. ఆ పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన దివ్య ఆత్మను. ఈ ధ్యాన పద్ధతి ద్వారా మునుపెన్నడూ చూడనటువంటి కొత్త శక్తితో నా శరీరం ఆరోగ్యవంతంగా తయారయ్యింది. నేను తలపెట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది. నేను, నా కుటుంబము, నా చుట్టుప్రక్కల వారందరూ కూడా నా వల్ల సంతోషంగా ఉంటారు. ఈ క్షణం నుండి ఆత్మస్థైర్యంతో, సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో తలపెట్టిన ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకుంటాను. అంతటి అద్భుతమైన శక్తిని ఈ ధ్యానం ద్వారా నేను పొందుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ రిచ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ బ్రేవ్, అండ్ ఐఎమ్ ఎన్లైటెన్డ్ సోల్.
ఆ మహాదేవునికి, ఆ అభయాంజనేయ స్వామికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ధ్యాన విధానము మీకు గనుక నచ్చి ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ధ్యానాన్ని కంటిన్యూ చేయాలనుకునే వాళ్ళు కంటిన్యూ చేయండి. ధ్యానం నుండి బయటకు రావాలి అనుకునే వాళ్ళు 2 చేతుల్ని కూడా రబ్ చేసి కంటిపై పెట్టుకొని ఒక్క క్షణం నుదిటి మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంపై దృష్టిని కేంద్రీకరించి తర్వాత 2 కళ్ళు తెరిచి 2 చేతుల్ని చూసుకొని మీ శరీరంలో ఏ అవయవానికి శక్తి అవసరం ఉంది అనుకుంటున్నారో, ఏ అవయవానికి ఈ ఎనర్జీని పంపించాలనుకుంటున్నారో ఆ అవయవం పైన 2 చేతులను కూడా పెట్టండి.